సంవత్సరము ఈ దసరా మిలాపు జరుపుతాము. ఇక్కడ పెద్ద మనుషులందరినీ పిలిపించి అలాగే కార్యక్రమాలుగా చేస్తాము. నేను వచ్చిన 3 ఏళ్ళు ఇక్కడ సమాజంలో కమిటీ నిర్వహించిన ఒకటి ఇంకా కొన్ని పనులు చేశాను. ఈరోజు దసరా మిలాపు అన్ని 36 బతుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ వచ్చి జయప్రదం చేశారు. మా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను అరుంధతి సేవా మండలి ఉపాధ్యక్షుడు డి వెంకటేశ్వర. అయితే అన్నకి అవకాశం ఇచ్చి సంఘంలో సేవా మండలికి ఆ సంఘాలకు నాకు అవకాశం ఇచ్చింది. అవకాశంగా అన్నతో పాటు మేము కూడా అంచనా అన్నకు సహకారం అన్నకు మేము సహకారం మాట అందిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే మనం నిలబడి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో అది మేము మా సంఘం ఉన్న విషయాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏదైతే కొత్త బిల్డింగ్ జరిగిందో ఆ బిల్డింగ్లో మనం ఉండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. డెవలప్మెంట్ విషయంలో అయితే అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నాము. కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిపోయింది. అన్న ఏదైతే కార్యక్రమాలు చేస్తూ వస్తుంటూ అందరినీ చూస్తారు. 30 బస్సుల సంఘాల పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి మా అలేబలే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. వాళ్ళకి అందరికీ పేరు పేరున అరుంధతి సేవా మండలి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కమిటీలో 78వ దసరా మిలాప్ కార్యక్రమానికి 36 ఉన్నత సంఘాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆ ఒక పెద్దలందరూ కూడా కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరిజన్ సేవక మండలి యొక్క ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన అనుసన్న బస్సులకు 32 మరియు 26 బస్సుల నుంచి వచ్చేసిన సెక్రటరీ ప్రెసిడెంట్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇన్ని ఒడిదొడుకులు వచ్చిన ఎంతమంది కొంచెము వెనుకడుగు వేసిన ఆయన ముందు అడుగు వేసి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా వివిధ బస్సుల నుంచి వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మాదిగ జాతిల అభివృద్ధి చెంది అందరూ కూడా చేయాలని మరీ కోరుతూ మరి ఈ విజయవంతానికి మరి బిడ్డ కృష్ణ గారికి వారి కమిటీ సభ్యులందరికీ దక్కుతుందని మరి ఈ అవకాశం ఇచ్చిన మరి రాజ్ టీవీ గారికి రాజన్న గారికి మరి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా మరి నేను ముందు అన్నట్టుగా మరి ఈ న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు.